అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని డిపిఓ దేవకిదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల కోసం 996 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, పాత రేషన్ కార్డులో మెంబర్ యాడింగ్ కోసం 2078 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 3577 దరఖాస్తులు చేసుకోగా అందులో 2712 మంది లబ్ధిదారులు ఇంటి స్థలం కలిగి ఉన్నారని, 865 మందికి స్థలం లేనట్లుగా గుర్తించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ భూమి లేని కూలీలు 2023-24 సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలు మాత్రమే సంవత్సరానికి 12,000 అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అర్హత ఉండి పేర్లు రాకపోతే గ్రామ సభల్లో తెలపాలని, అనర్హత కలిగిన వారి పేర్లు ఏమైనా ఉంటే కూడా గ్రామ సభల్లో తెలియజేసి అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. రేషన్ కార్డు మన మండలంలో 965 రేషన్ కార్డ్స్ వచ్చాయి. ఈ రేషన్ కార్డులలో జాబితా అనేది ఈ మధ్య కాలంలో సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన దాని నుంచి మనం లిస్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన పడవద్దు. ఇది నిరంతర ప్రక్రియ. ఒకవేళ ఎవరికైనా నిజమైన లబ్ధిదారులు ఒకవేళ రాలేదని భావిస్తే ఖచ్చితంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఆ దరఖాస్తుని పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి దానివల్ల ఎవరు కూడా బాధపడనవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనం 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే 2023-24 సంవత్సరంలో వ్యవసాయం లేని కూలీలు, అంటే వ్యవసాయ భూమి లేని కూలీలు 20 రోజులు 10 దినాలు కలిగి ఉన్న వాళ్ళకి 12,000 రూపాయలు ప్రభుత్వము ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాని ప్రకారం లిస్ట్ జాబితా అనేది మనము నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ కూడా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా అనర్హులు తప్పిపోతే గ్రామ సభలో ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ పథకం కూడా అందరూ కూడా ఈ వచ్చే లిస్టులో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోగలరు. తర్వాత రైతు భరోసా. ఈ రైతు భరోసా ఏంటంటే మనకి ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు భరోసా పథకం కింద ఆ భూమి వ్యవసాయంకు యోగ్యం కాని భూమి, అంటే లేఅవుట్స్ చేసినవి కావచ్చు, లేకపోతే రైస్ మిల్స్, ఇండస్ట్రీస్ అలాంటివి ఏర్పడ్డ భూములన్నీ కూడా అవి వ్యవసాయానికి పనికిరావు. అలాంటి భూములను గ్రామాల్లో ఐడెంటిఫై చేసేసి ఆ ఐడెంటిఫై చేసిన భూమిని ఇప్పుడు తొలగిస్తున్నాము. తొలగించడానికి గ్రామ ప్రజల యొక్క ఆమోదం తెలపడం కోసము, ఆ రైతు యొక్క సమ్మతం తెలపడం కోసమే గ్రామ సభలో వాటి వివరాలు కూడా సేకరణ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లలో ఏంటంటే అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం మనకు జాబితా వచ్చింది. ఆ జాబితాలో ఏంటంటే స్థలం లేని వాళ్ళ జాబితా వచ్చింది, స్థలం ఉంది ఇల్లు కావాల్సిన వాళ్ళ జాబితా కూడా వచ్చింది. అవి వాటి పేర్లు కూడా మనము గ్రామ సభలో చదివిపిస్తున్నాము. ఇందులో పేరు లేని వాళ్ళు నిజంగా జెన్యూన్ క్యాండిడేట్ తప్పిపోతే గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ పేరు కూడా నమోదయ్యేటట్టు చూడాలి.